Hello parents. ఇవాళ టాపిక్ కొంచెం డిఫరెంట్ ఫ్రమ్ అవర్ రెగ్యులర్ స్పీచ్ అండ్ బిహేవియరల్ ఇష్యూస్ దట్ వి డిస్కస్. దట్ ఈస్ మాంటెసరీ ఎడ్యుకేషన్ అంటే అసలు ఏంటి, ఆర్ ఎగ్జాక్ట్లీ దీని వెనుకున్న ఫిలాసఫీ ఏంటి, అండ్ విల్ ఇట్ బీ యూస్ఫుల్ టు అవర్ కిడ్స్ అని. వెదర్ ఆర్ నాట్ దే కిడ్స్ హ్యావ్ స్పీచ్ అండ్ బిహేవియరల్ ప్రాబ్లమ్స్, అసలు కిడ్స్కి మాంటెసరీ ఫార్మ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వల్ల ఎక్కువ యూజెస్ ఉన్నాయా అని. సో ఒక చిన్న బ్యాక్డ్రాప్ యూ నీడ్ టు అండర్స్టాండ్. ఈ ఫిలాసఫీ ఆర్ ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ డెవలప్ చేసింది మరియా మాంటెసరీ అనే ఇటలీలో ఉండే ఒక ఫిజిషియన్. వే బ్యాక్ అంటే 1890స్లో ఆవిడ ఉన్నారు. అప్పుడు ఆవిడ అవుట్ ఆఫ్ హర్ ఇంట్రెస్ట్ తను మెడికల్ నుంచి ఈ వైపుకి డైవర్ట్ అయ్యి స్లోలీ షీ స్టార్టెడ్ ఇన్వెస్టింగ్ హర్ టైమ్ అండ్ ఎవ్రీ రిసోర్స్ ఆన్ కిడ్స్. అంటే వీళ్ళు ఎలా అయితే బెటర్గా నేర్చుకోగలుగుతారు, ఫోర్స్ లేకుండా వీళ్ళ చేత మనం ఎలా చేయించవచ్చు, వీళ్ళు ఇంట్రెన్సిక్గా ఎలా మోటివేట్ చేయొచ్చు వీళ్ళకన్నది ఆవిడ డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ కిడ్స్, అంటే ఎక్స్పెరిమెంట్స్ ఇన్ ద సెన్స్ డిఫరెంట్ మెటీరియల్తో ఆవిడ చెక్ చేసుకుని వాట్ ఈస్ దట్ ఈస్ ఇన్స్పైరింగ్ ద కిడ్స్ టు వర్క్ అన్నది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అది ఇవాల్వ్ చేశారు. దాన్నే మనం మాంటెసరీ ఫిలాసఫీ అంటున్నాం. వన్ ఇస్ అసలు వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ద మోటో, అసలు మాంటెసరీ విధానానికి మోటో ఏంటి. So, see, every education system will have a motto, like we have to teach them this, or by the end of this, the child should be learning this and all. But Montessori system ki, in a one line, if I have to tell, it is designed to dig out the interest of the child towards learning, so that he is motivated to learn on his own, and it is preparing him for life. It is not preparing him for any classes or primary schools or secondary school exams ila gadu. It is preparing him for life, and it is kindling the desire for learning in the child, which is probably the best motto anyone can have for education. So that is the motto on which this is built. So now what is the methodology, ఎలా డిఫరెంట్ ఇది ఫ్రమ్ రొటీన్ సిస్టమ్స్ అంటే, for example మీరు ఇన్ ఎ రొటీన్ ప్రీ స్కూల్స్లో ఒకవేళ నంబర్సే నేర్పించాలనుకోండి, హౌ ఈజ్ ఇట్ టాట్ యూజువలీ ఇన్ అవర్ టైమ్స్ ఆర్ ఎనీ టైమ్స్? ఐదర్ రోట్ మెమరీ, అంటే ఫస్ట్ అన్ని నంబర్స్ నేర్పించేస్తాము బై హార్ట్ విధానంలో, దెన్ స్లోలీ ద చైల్డ్ విల్ లర్న్. సెకండ్, మేబీ వీ విల్ డ్రా ఇన్ ద బుక్స్ ఆర్ స్లేట్ some objects and he's counting and he's writing. Third, maybe on the fingertips we are making them learn. Usually these are the methods. But ఈవిడేమనుకున్నారంటే, ఇన్స్టెడ్ ఆఫ్ టెలింగ్ దెమ్ అన్ అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్ లైక్ క్వాంటిటీ ఈజ్ అన్ అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్, అంటే అసలు 3 అంటే ఏంటి అన్నది తెలియని పిల్లోడికి మీరు 3 అంటే ఒక సింబల్ అని, లేకపోతే ఒక పర్టికులర్ ఇలా చూపిస్తే 3 అని చెప్పడం కన్నా, క్యాన్ వీ డూ ఇట్ ఇన్ అ ప్రాక్టికల్ వే అన్నది తను డిజైన్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, స్టిక్స్ ఉంటాయి మాంటెసరీ ఎడ్యుకేషన్లో నంబర్ నేర్పించేటప్పుడు. సో వెన్ ద చైల్డ్ ఈస్ పికింగ్ స్టిక్స్, 3 అనగానే హీఈస్ పికింగ్ 3 స్టిక్స్ అండ్ హోల్డింగ్ ఇన్ హిస్ హ్యాండ్. సో విజువల్లీ ఆల్సో హీఈస్ సీయింగ్, రియల్ టైమ్ ఆబ్జెక్ట్ హీఈస్ సీయింగ్. వాటి చేతిలో పట్టుకోవడం వల్ల ఆ బరువు వల్ల కూడా హీ విల్ సెన్స్, అంటే 10 స్టిక్స్ ఆర్ మచ్ హెవియర్ దాన్ 3 స్టిక్స్ అన్నది. అండ్ హ్యాండ్ పట్టదు ఒక పాయింట్ తర్వాత 10 స్టిక్స్ తీసుకోవాలంటే. సో హీ నోస్ దాట్ యాజ్ ద నంబర్ ఈజ్ ఇంక్రీజింగ్ ద క్వాంటిటీ ఇంక్రీజెస్. సో ఇదంతా మనకు చాలా సింపుల్గా అనిపించవచ్చు, ఇది అర్థం చేసుకోవచ్చు కదా. బట్ థింక్ ఫ్రమ్ అ మైండ్ ఆఫ్ అ 2.5 to 3-year-old child when you are introducing numbers. If you introduce in this way, తర్వాత వాడికి లెస్ దాన్ గ్రేటర్ దాన్ చెప్పడం కానీ, ఎన్ని మైనస్ ఉన్నాయి ఇందులో ఎన్ని ఎక్కువ ఉన్నాయని చెప్పడం కానీ, క్వాంటిటీకి అర్థం చెప్పడం కానీ, దీన్ని మనీలోకి కన్వర్ట్ చేయడం కానీ చాలా చాలా ఈజీ అవుతుంది. సో దిస్ మెథడాలజీ ఈజ్ ఎంటైర్లీ అ వెరీ ప్రాక్టికల్ అండ్ హ్యాండ్స్ ఆన్ మెథడాలజీ. So this is just an example I am giving. Now the third pointer is, it is a multidisciplinary kind of learning. అంటే మామూలుగా మనం స్కూల్కి పంపించే పిల్లల్లో వాట్ ఆర్ అవర్ ఆబ్జెక్టివ్స్? దే షుడ్ లెర్న్ మ్యాథ్స్ సో అండ్ సో బై దిస్ ఏజ్, దే షుడ్ లెర్న్ ఫోనిక్స్, దే షుడ్ లెర్న్ ద రైటింగ్ స్కిల్స్, దిస్ ఆర్ EVS or something like that. But here it is more than that. The very first objective of Montessori education is they should learn practical life skills, which are like they should be able to సెల్ఫ్ డిసిప్లిన్ దెమ్సెల్స్, అంటే వాళ్ళు రోజు వారి పనులలో ఏమైతే చేసుకోగలుగుతారో అవన్నీ అవుట్ ఆఫ్ దేర్ ఇంట్రెస్ట్ ఇన్ ఎ వెరీ డిసిప్లిన్ కోఆర్డినేటెడ్ మేనర్ దే షుడ్ బీ ఏబుల్ టు డూ. అంటే యాజ్ సింపుల్ యాజ్ డ్రై పోరింగ్ యాక్టివిటీస్ ఉంటాయి, దెన్ వెట్ పోరింగ్ యాక్టివిటీస్ ఉంటాయి, డ్రెస్సింగ్ యాక్టివిటీస్ ఉంటాయి, బీడింగ్ యాక్టివిటీస్, టాంగ్స్ పట్టుకుని చేపించే యాక్టివిటీస్, నాప్కిన్ ఫోల్డింగ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్, క్లీనింగ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. Unfortunately, in today's life, we are forgetting that these activities are important. We are always thinking like, child ki enni numbers telusu, child ki enta pedda spellings telusu, child ki solar system telusa leda. No, but child ki vaadi own dress vesukodam telusa, చైల్డ్కి వాడి ఓన్ లంచ్ బాక్స్ ప్యాక్ చేసుకోవడం తెలుసా,
చైల్డ్ని ఒక కోఆర్డినేటెడ్గా ఒక ట్రే పట్టుకుని అందరికీ సర్వ్ చేసి రమ్మంటే చేయగలుగుతారా, కింద పడేస్తారా? సో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మల్టీ డిసిప్లినరీ అప్రోచ్లో ద ఫస్ట్ ప్రయారిటీ ఈస్ గివెన్ టు ప్రాక్టికల్ లైఫ్ స్కిల్స్ ఇన్ మాంటిసరీ. The how is the material different? Probably in the last 5 to 6 years, because this Amazon access మనకి చాలా పెరిగిపోవడం వల్ల, or the నెట్లో మనం చాలా థింగ్స్ చూడడం వల్ల, more or less most of the schools are having these material now, whether or not they are following the Montessori methodology. But ideally 100 years back when this system was developed, the material was వెరీ వెరీ స్పెసిఫికలీ డిజైన్ టు టీచ్ ద చైల్డ్. అప్పటి వరకు అసలు ఇలాంటి మెటీరియల్తో నేర్పించవచ్చు పిల్లలకి అన్న ఐడియా కూడా ఎవరికి లేదు. ఐ జస్ట్ హ్యావ్ వన్ హియర్. సి ఫర్ ఎగ్జాంపుల్ దీస్ ఆర్ కాల్డ్ నాబ్ సిలిండర్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ టీచింగ్ అ చైల్డ్ ద కాన్సెప్ట్ ఆఫ్ డెప్త్, మీరు ఇక్కడ చూడొచ్చు. సింప్లీ బై అబ్జర్వింగ్ దిస్ అ చైల్డ్ విల్ నో దాట్ దిస్ ఇస్ వైడర్, సారీ విడ్త్ గురించి చెప్పాలనుకుంటే దిస్ ఇస్ వైడర్ and this is less wider. Without us telling anything, the child's mind will start thinking, how should I put them back? If at all I put them back, how should I self correct? For example, he has put like this wrongly. Now he will know that this won't fit, so something he has done a mistake. So I could choose kuntadu gap undi, so I should go back and put. So without anybody telling him, just by doing the activity, he will learn that this is the concept of width. Are very very specifically designed. This is a simple example under the sensorial activity, but like that for practical life activities oka 10 materials untai, language ki at least 10 to 15 material untai, and for maths concept there are again, cultural concept ki there are again, and a huge range of material for sensorial, which is very typical for Montessori kind of learning. Fifth point వచ్చేసరికి ఏంటంటే it అంటే sharpening the senses is the a very very important line in the Montessori education. అంటే ఎలా చేస్తారు అంటే they are going, just as an example I can tell, if you are teaching them colors, we are not going to teach them just like this is pink, this is red, this is like, they'll give you a pattern of colors where first the child has to match. Simply by matching he is learning. Next he has to grade the colors, like pink e undi but they are very beautiful shades of pink. So just by observing that every shade is different, he is just placing them, and that is refining his sense of visual acuity. అంటే విజువల్ డిస్క్రిమినేషన్ కరెక్ట్గా చెప్పాలంటే హౌ డూ యూ డిస్క్రిమినేట్ బిట్వీన్ వన్ టు ద అదర్ అనేది. అలాగే ఆడిటరీ డిస్క్రిమినేషన్, అలాగే బరువు ఎలా చూస్తారు, థర్మల్ డిస్క్రిమినేషన్, ఎవ్రీథింగ్ ఈజ్ బీయింగ్, టాక్టైల్ డిస్క్రిమినేషన్, ఎవ్రీథింగ్ ఈజ్ బీయింగ్ టాట్ ఇన్ అ ఇండివిజువల్ స్మాల్ యాక్టివిటీస్, విచ్ ఈస్ వెరీ వెరీ యూస్ఫుల్. సో దట్ చైల్డ్ ఆల్రౌండ్గా సెన్సెస్ చాలా షార్ప్ అయినప్పుడు ఆబ్వియస్లీ యూ విల్ హ్యావ్ ఎ వెరీ బ్రైట్ షార్పర్ చైల్డ్ హూ కెన్ లెర్న్ ఎనీథింగ్ నౌ. Whatever is presented to him, he will dissect it and learn it now. Fifth or sixth pointer is the mentor, which is again very very important. So a mentor in a Montessori education is completely different from a regular teacher. Regular teacher నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే she has to present a topic, she has to teach the child. If the child understands it, it is fine. Otherwise we will repeat it and so many times till the child understand. But here mentor's job is you present an activity, just show once like a demo. Now let the child practice on it, let him self correct, only let him ask when he needs the help. So like a mentor or a guide, మీరు ఇప్పుడు ఒక థీసిస్ రాస్తే గైడ్ ఓన్లీ మీకు ఒక డైరెక్షన్ చూపిస్తారు, మీరు ఒకవేళ కొంచెం డీవియేట్ అవుతున్నారంటే కరెక్ట్ చేస్తారు, అంతే తప్ప హీ విల్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ ఎవ్రీడే లెర్నింగ్. సో ద సేమ్ వే ఇన్ ద Montessori philosophy, టీచర్ is like a mentor. It is not a directed teaching. The best line that describes Montessori is, if the children can work in the absence of a teacher as if the teacher is no longer needed, that is the beauty of the education. అంటే అర్థమైంది కదా, అంటే టీచర్ లేకుండా కూడా టీచర్ ఉంటే ఎలా వర్క్ చేసేవాళ్ళు చైల్డ్ అంత బాగా వర్క్ చేస్తున్నారు అనుకోండి, దట్ ఈస్ వాట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఎడ్యుకేషన్. సో మెంటర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ Montessori education. So the training is also completely given in that line. And the last one is motivation. So if you are saying, okay, we don't give ranks and grades in our school, still you are judging a child by his competence externally, by testing his competence externally. How many can he do, what can he do, etc. But here the motivation is completely intrinsic. And without any reward, without any praise, can we raise the child beautifully? Of course we can raise, because when they do a work on their own, it instills a lot of confidence in them.
and that itself is a trigger for them to learn the next level. That is why the Montessori classrooమ్స్లో ఏం చేస్తారంటే 2 to 3 years గ్యాప్ ఉన్న పిల్లలందరినీ ఒక దగ్గరే కూర్చోబెడతారు. ద పర్పస్ ఏంటంటే ఒకరు స్లో ఉండొచ్చు, ఒకరు కొంచెం ఫాస్ట్ ఉండొచ్చు. స్లో ఉన్న పిల్లోడు మేబీ తను 4 years అనుకోండి, ఓ 3-year-old చైల్డ్ తను ఒక లెవెల్లోనే చేస్తుంటే హీల్ హ్యాపీలీ డూ అలాంగ్ విత్ దెమ్. అండ్ ఒకవేళ 3 years కిడ్ చాలా ఫాస్ట్ ఉంటే వాడు 4 years or 5 years పిల్లల్ని చూసి హీ విల్ డూ మచ్ అహెడ్. సో దెర్ ఈస్ నో comparison constantly between the children, like you are not performing like a 4-year-old. Whether or not you are performing, you always have somebody who is a little lesser than your age skill level, always somebody at your skill level, and always somebody who is above your skill level. So you are getting both motivation and inspiration at the same time to work together. So this is the beauty of Montessori education. So now, should we only join in a school which has Montessori education? Not necessary, because nowadays most of the schools have incorporated lot of activities. And whether the name is Montessori or not, these kind of puzzle activities, play activities, activity based learning has started in many schools, which is a very good step forward. Only thing is the philosophy is not completely imbibed. It is only the activities that are taken, but again the philosophy okavela manam follow avakunda we are forcing them to learn, we are making them do it by force, then the essence of Montessori education is lost. And I'm happy to also announce that in Bhimavaram we are starting a complete play-based preschool based on this Montessori philosophy, but it will be a mixture of natural play-based learning using Montessori activities with a backdrop of this Montessori philosophy.